గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ ఫౌండేషన్ క్లాస్ లో మనం ఎనర్జీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అండి. అసలు ఎనర్జీ అంటే ఏంటంటే ద కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. నెక్స్ట్ మెకానికల్ ఎనర్జీ గురించి చెప్పుకున్నది సమ్ ఆఫ్ ది కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ మెకానికల్ ఎనర్జీ అని చెప్పు. నెక్స్ట్ మళ్ళీ అందులో కైనెటిక్ ఎనర్జీ అంటే ద ఎనర్జీ పుష్డ్ బై ఎ బాడీ బై విచ్ ఆఫ్ ఇట్స్ మోషన్. అంటే ఏదైనా ఒక బాడీకి దాని యొక్క మోషన్ వల్ల అంటే మూమెంట్ వల్ల కలిగే ఎనర్జీని ఏమంటామంటే కైనెటిక్ ఎనర్జీ అంటాం. దానికి ఫార్ములా కూడా డెరైవ్ చేసుకున్నాము, 12mv². అలాగే ఏదైనా ఒక బాడీకి దాని పొజిషన్ చేంజ్ వల్ల వచ్చే ఎనర్జీని ఏమంటాం అంటే పొటెన్షియల్ ఎనర్జీ అన్నాం. అలాగే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా కూడా మనం డెరైవ్ చేసుకున్నాం, P=mgh. సమ్ ఆఫ్ దీస్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీని మనం ఏమంటాం అంటే మెకానికల్ ఎనర్జీ. వీటికి ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకున్నామండి. ఏదైనా ఒక కార్ మూవ్ అవుతుంది స్ట్రైట్ లైన్ లో, దానికి ఉండే ఎనర్జీ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ. ఏదైనా ఒక బాడీని పైకి లిఫ్ట్ చేస్తున్నాం, సో దాంట్లో జనరేట్ అయ్యే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. ఏదైనా ఒక బర్డ్ మూవ్ అవుతుంది ఆ స్కైలో, సో దానికి ఉండే ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ. అంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ రెండు ఉంటుంది. సో ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సో ఈ రోజు క్లాస్ లో మనం ఏంటంటే వర్క్ అండ్ ఎనర్జీని రిలేషన్ చేస్తూ వర్క్ ఎనర్జీ థియరం అనేది ఒకటి ఉంది. సో దాన్ని ప్రూవ్ చేసుకుంటాం. అలాగే మూమెంటం కి కైనెటిక్ ఎనర్జీకి కూడా రిలేషన్ ఉంది. ఆ రెండు ప్రూవ్ చేసుకుని ఈ ఎనర్జీ మీద వర్క్ మీద ఈ వర్క్ ఎనర్జీ థియరం మీద మూమెంటం మీద కొన్ని సమ్స్ కూడా మనం ఈ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. ఓకేనా? సో వర్క్ ఎనర్జీ థియరం, వర్క్ ని ఎనర్జీని రిలేట్ చేస్తూ ఉంటుంది. వర్క్ ఎనర్జీ థియరం, వర్క్ ని ఎనర్జీని రిలేట్ చేస్తుంది. మనకి తెలిసిన ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఒకటి ఉంది, ఆల్రెడీ మనం డెరైవ్ చేసుకున్నాం. ఏంటంటే v² - u² = 2as. ఇదేంటంటే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ బాడీ, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ బాడీ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్, మూవింగ్ విత్ constant acceleration. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏం చేస్తామంటే మల్టిప్లైయింగ్ above equation with m/2 తో మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే m/2 ఇంటూ v² - u² = m/2 ఇంటూ 2as. Here 2 get cancelled. This m/2 belongs to v² and this m/2 belongs to u² also. So we have to multiply with m/2 each one. m/2 into v² minus m/2 into u² is equals to m into as. సో ఇప్పుడు ma అనే బ్రాకెట్ లో పెడతాను, మీకు అర్థమయ్యే ఉండాలి. ma అంటే ఏంటి? అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ma is equals to net force, F is equals to ma. సో ఇక్కడ ఫోర్స్ వాల్యూస్ వచ్చేసింది. సో mv²/2 అంటే దీన్ని ఎలా రాస్తానంటే ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ కూడా ఏం లేకపోతే 1 ఉన్నట్టు, half into m into v² minus half into m into u² is equals to f into s, because since f is equals to ma. అంటే ma ప్లేస్ లో నేను ఏం రాసుకోవచ్చు అండి? ఫోర్స్. We know force into displacement is called work. Force into displacement is called work. Here final velocity, this is initial velocity. Final velocity వల్ల వచ్చిన కైనెటిక్ ఎనర్జీ కాబట్టి k final అంటే కైనెటిక్ ఎనర్జీ, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ వల్ల వచ్చిన కైనెటిక్ ఎనర్జీ కాబట్టి ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. అంటే ఏం రాయొచ్చు? కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్. అంటే దీన్ని బట్టి ఏం రాయొచ్చండి? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ delta ke is equals to work done. This is the work energy theorem. This is the work energy theorem.
అర్థమైంది కదండి. సో వర్క్ ఎనర్జీ థియరం స్టేట్మెంట్ ఏమవ్వచ్చు దీన్ని బట్టి, ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ది వర్క్ డన్ ఆన్ ది బాడీ. అర్థమైంది కదండి. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలంటే డైరెక్ట్గా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంటే చేయనవసరం లేదండి. వాటి మీద ఉన్న కైనెటిక్ ఎనర్జీస్ని ఫైండ్ అవుట్ చేసి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ చేసిన అక్కడ మనకి ఏమొస్తుందంటే వర్క్ డన్ వస్తుంది. లేదా అక్కడ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తే మనం ఏం క్యాలిక్యులేట్ చేసినట్టు, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేసినట్టు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మూమెంట్. Relation between kinetic energy and momentum. Relation between kinetic energy and momentum. మనకి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తెలుసండి. వీ నో దట్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటండి, KE కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ½ mv². సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ నేను ఏం చేస్తానంటే m తో మల్టిప్లై చేసి m తో డివైడ్ చేస్తాను. మల్టిప్లైయింగ్ above equation with m/2, multiplying and divide, multiplying and divide above equation with m తో మల్టిప్లై చేసి m తో డివైడ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే KE ఈజ్ ఈక్వల్స్ టు ½ mv² ఇంటూ m తో మల్టిప్లై చేశాను, m తో డివైడ్ చేస్తాను. సో ఇప్పుడు m ఇంటూ m², సో ½ m² ఇంటూ v² బై m. సో దీన్ని ఎలా రాస్తానంటే mv² బై 2m. దీన్ని ఎలా రాస్తానంటే p² బై 2m. సిన్స్ p ఈజ్ ఈక్వల్స్ టు mv. అంతే కదండి. మాస్ ఇంటూ వెలాసిటీ గివ్స్ మూమెంటం. కాబట్టి mv ప్లేస్ లో ఏం రాస్తానంటే p² బై 2m. కైనెటిక్ ఎనర్జీని k అనుకుంటాం. సో ఇదొక రిలేషన్. దీని నుంచి మళ్ళీ ఏం రాయొచ్చు అంటే 2m ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే మల్టిప్లై చేస్తుంది. సో k ఇంటూ 2m ఈజ్ ఈక్వల్స్ టు p². దీని నుంచి స్క్వేర్ ఈ పక్క వస్తే రూట్ 2km ఈజ్ ఈక్వల్స్ టు p. ఇదొక రిలేషన్ వేర్ k ఈజ్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బాడీ, m ఈజ్ ది మాస్ ఆఫ్ ది బాడీ, p ఈజ్ ది మూమెంటం ఆఫ్ ది బాడీ. ఓకేనండి. దిస్ ఈజ్ ది రిలేషన్ బిట్వీన్ మూమెంటం అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో వీటి మీద కొన్ని సమ్స్ అనేవి చేద్దాం. ఎనర్జీ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్, ఏ బాడీ ఆఫ్ మాస్ 4 kg. సో వాటి ఇచ్చిన డేటాని చదువుతూనే రాసేద్దాం. మాస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే 4 kg. ఇనీషియల్లీ అట్ రెస్ట్ అన్నాడు, అంటే u ఈజ్ ఈక్వల్స్ టు ఇనీషియల్ వెలాసిటీ 0. ఈ సబ్జెక్ట్ కి ఫోర్స్ ఆఫ్ 16 న్యూటన్స్, అంటే దానిపైన తర్వాత ఏం చేశాడంటే 16 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశాడు. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ది కైనెటిక్ ఎనర్జీ అక్వైర్డ్ బై ది బాడీ అట్ ది ఎండ్ ఆఫ్ 10 seconds? అంటే 10 seconds ట్రావెల్ చేసిన తర్వాత దాని కైనెటిక్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు. సో k ఈజ్ ఈక్వల్స్ టు
మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే కేఈ ఎలాగా ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి హాఫ్ ఎం యూ స్క్వేర్, యూ 0 కాబట్టి యూ స్క్వేర్ 0 అవుతుంది. సో ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ 0. సో నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఎం బి స్క్వేర్. హియర్ హాఫ్ అనేది కాన్స్టెంట్, అది తెలిసిందే. మాస్ 4 kg, వాడు ఇచ్చేసాడు. ఇక మిగిలింది ఏంటంటే ఫైనల్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఫైనల్ వెలాసిటీ వాడు ఇవ్వలే, వాడు ఇచ్చిన డేటా అంతా ఉపయోగించి ఫైనల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఫైనల్ వెలాసిటీ ఫార్ములా ఏంటంటే v = u + at. మళ్ళీ అక్కడ మనకి యాక్సలరేషన్ తెలియదు. సో ఫోర్స్ ఇచ్చాడు కాబట్టి ఫోర్స్ ని యూజ్ చేసిన యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో దాన్ని తీసుకెళ్లి v = u + at లో సబ్స్టిట్యూషన్ చేస్తే v వాల్యూ మనకు వచ్చేస్తుంది. ఓకేనండి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే v = u + at, v వాల్యూ కదా కావాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే v కోసం v తెలియదు కాబట్టి మనకి తెలిసింది ఏంటంటే f = ma. ఫార్ములా f = ma. దీని నుంచి యాక్సిలరేషన్ a = f/m. ఇక్కడ m మల్టిప్లై చేస్తుంది, ఇక్కడికి వస్తే డివిజన్ చేస్తుంది. సో f వాల్యూ ఎంత ఇచ్చాడు 16 న్యూటన్స్. అలాగే మాస్ ఎంత ఇచ్చాడు 4 kg. సో 4 16 లో 4 టైమ్స్. సో a ఎంత వచ్చిందంటే 4 m/s². యాక్సిలరేషన్ వచ్చింది. మనకి కావాల్సింది ఏంటి v. సో మనకి తెలిసిన ఒక ఈక్వేషన్ ఉంది, ఏంటంటే ఫార్ములా v = u + at. సో v u వాల్యూ ఎంత అండి 0, u వాల్యూ ఎంత 0 ప్లస్ a వాల్యూ ఎంత వచ్చింది 4. అలాగే t వాల్యూ ఎంత ఇచ్చాడు 10 సెకండ్స్. సో v ఎంత వచ్చిందంటే 40 m/s. బట్ మనకు కావాల్సింది ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ కావాలి. సో కైనెటిక్ ఎనర్జీ ke ఫార్ములా ఏంటంటే హాఫ్ ఎం బి స్క్వేర్, అంటే హాఫ్ ఇంటూ మాస్ అంటే 4, బి స్క్వేర్ అంటే 40 హోల్ స్క్వేర్. 2 2s are 4. సో 2 ఇంటూ 40 స్క్వేర్ అంటే చూడండి 4 4s are 16. ఎన్ని జీరోస్ ఉన్నాయి 2 జీరోస్. 2 16s are 32. 3200 joules లేదా 3.2 కిలో జౌల్స్. అర్థమైంది కదండి. దిస్ ఈస్ ది ప్రాబ్లమ్ ఆన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం అండి, ద మూమెంటమ్ ఆఫ్ ఏ మాస్ 5 kg. అంటే మాస్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే 5 kg ఈజ్ 500 kg m/s ఇన్వర్స్. అంటే మూమెంటమ్ p ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే 500 kg m/s ఇన్వర్స్. ఫైండ్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. ke ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతుంది. సో మనకి తెలుసు ఆల్రెడీ మనం ఇప్పుడే రిలేషన్ ప్రూవ్ చేసుకున్నాం, రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మూమెంటం. ఏమొచ్చిందండి ke ఈక్వల్స్ టు p²/2a. we know the relation ke ఈక్వల్స్ టు p²/2. సో ke ఈక్వల్స్ టు మనకి t వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడంటే 500 ఇచ్చాడు. సో 500 హోల్ స్క్వేర్ బై 2m అంటే 2 ఇంటూ మాస్ ఎంత ఇచ్చాడండి 5 kg. సో క్యాన్సిలేషన్ చేసి సింప్లిఫై చేద్దాం. ke ఈక్వల్స్ టు 500 హోల్ స్క్వేర్ అంటే 5 5s are 25. ఎన్ని జీరోస్ 2 జీరోస్ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి 4 జీరోస్ బై 2 5s are 10. 0 0 cancel. ke ఈక్వల్స్ టు 25,000 ఎనర్జీ కదండి 25,000. సో ఇక్కడ ఎనర్జీని కూడా మనం జౌల్స్ తో కలుస్తాం, ఎందుకంటే వర్క్ స్టోర్ అయింది ఫార్మ్ ఆఫ్ జౌల్స్ కదండి. సో 25 ఓకేనండి, అర్థమైంది కదా. సో
రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.